విజయనగర రాజసభలో ఒకరోజు మహాగందరగోళం. ఒక మంత్రి వచ్చి రాజుకి ఫిర్యాదు చేశాడు. మహారాజా, నా గాడిద కనిపించట్లేదు. ఎవరో దొంగతనం చేశాడు. రాజు, ఓహో, ఇది చిన్న విషయం కాదు. తెనాలి గారిని పిలవండి అన్నారు. తెనాలి వచ్చాడు. లోపలికి వస్తూనే గాడిదలా అయ్యా అయ్యా అని అరిచాడు. రాజు, ఏమిటి తెనాలి? ఇది రాజ్యసభ లేక పశువుల సంతా? తెనాలి, మహారాజా, గాడిద పోయిందంటే గాడిద భాషలోనే మాట్లాడాలి కదా అన్నాడు. అందరూ నవ్వులు. తెనాలి వెంటనే, రేపు ఉదయం అందరూ రాజ్యసభకు రండి, ఎవరు దొంగగాడిదో తెలుస్తుంది అన్నాడు. అందరూ షాక్. మరుసటి రోజు అందరూ నిలబడ్డారు. ఒక్క మంత్రి మాత్రం చెమటలు పట్టుతూ గాబరాగా. తెనాలి దగ్గరకు వచ్చి, గాడిద నా దగ్గరే ఉంది, నన్ను క్షమించండి అన్నాడు. రాజు, ఎలా తెలుసుకున్నావు తెనాలి అన్నాడు. తెనాలి, మహారాజా, నిజాయితీకి చెమట పట్టదు, దొంగకే చెమట పడుతుంది మహారాజా అని సమాధానమిచ్చాడు.